ఆవిడ స్లాంగ్ నాకు చాలా నచ్చింది. మీరు ఇక్కడే ఉండిపోండి ఖచ్చితంగా. అయితే సరే, మేము పిలిచాం. ఇంతకీ ఎందుకు పిలిచామో తెలుసా? చెప్పారు కదా మీకు. మైక్ దగ్గర పెట్టుకోవాలి. మీకు మీ ప్రపంచంలో తెలియదు, నాకు తెలుసు. అక్కడ మైకులు ఉండుండవు, కానీ దగ్గర పెట్టుకోవాలి. ఏమన్నా మాట్లాడండి. ఏ శాకిని, ఏం మాట్లాడవే? 2-3 మాట్లాడవా? నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ముగ్గేసి మంత్రం చెప్పావు. ఎవరెవరు ఉంటారని వెయిట్ చేస్తున్నాను. ఇంతకు మా ముగ్గేసి మంత్రం చెప్పినాడు కనపడ్డేంటి? కనపడాలంటే మీరు ఒక పని చెయ్యాలి. ఏంటి? స్క్రీన్ మీద ఒకటి లాంచ్ అవ్వాలి. కాబట్టి అదేంటో తెలుసా? టైటిల్ గ్లిమ్స్ లాంచ్ అంటాం మేము. అది మీరే లాంచ్ చేయాలి. అలాగే చేస్తాం. అందుకే వచ్చాం. మరి చెయ్యండి, వచ్చిన పని. మళ్ళీ మీ లోకానికి ఇక్కడే ఉండిపోతారా? ఎవరైనా నచ్చారా? వశిష్ఠ గారు, సాయి రాజేష్ గారు, అనిల్ గారు నచ్చారా? టైటిల్ లాంచ్ చేసాం. షాకిని, వశిష్ఠ గారే. ఆయనకు మనతో పని లేదు. ఆయనకు దయ్యాలతో బొత్తలతో పని అనుకుంటున్నావు ఏంటి? ఆయన మనం దాటి ఎప్పుడో పైకి వెళ్ళిపోయారు. మరే పక్కనే సాయి రాజేష్ గారు ఉన్నారు. షాకిని, సాయి రాజేష్ గారే. అది నా పిల్ల. అనిల్ విశ్వనాథ్ గారే. డాకిని ఐసైట్ కొంచెం దెబ్బతిన్నట్టుంది. చాలా చాలా ఏళ్ల క్రితం పోయినట్టున్నారు మీరు. ఎక్కడున్నారు సాయి రాజేష్ గారు? అది నా పిల్ల. ఎక్కడున్నారా? కనపడు. షాకిని, అనిల్ విశ్వనాథ్ గారే. మీరు పొలిమేర దాటి ఇక్కడ దాకా వచ్చారంటే ఆయన వల్లేనే. ఏమే, ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆయన దయ్యాల్ని భూతాల్ని బంధిస్తాడు. బంధించి చూడుకుంటాడు. చేతబళ్ళు భూతబళ్ళు చేస్తాడు. అస్సలు ఆయనకి దూరంగా ఉండవే. ఆయనే మీకు దూరంగా ఉన్నారు. మీ మేకప్ చూసినప్పటి నుంచి ఉన్నారా? భయం వేస్తున్నావా? షాకిని, సాయి రాజేష్ గారే. ఏంటే సిగ్గుపడుతున్నావు? డాకిని, నువ్వు కామినివి కాదు. వచ్చారు కదా, నాకు సిగ్గేస్తుంది. గారు అంటున్నావు, సిగ్గుపడుతున్నావు. ఆయన నేను బతుకున్నప్పుడు నా ఏసాలు చూసే బేబీ సినిమా తీసారు. సార్, మన సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వాలి సార్. ఆల్రెడీ కల్ట్ హిట్ అయింది అక్కడ. ఏం సార్, బాగున్నానా? వామ్మో సాకిని, ఇంత లవ్ స్టోరీస్ ఉన్నాయని మాకు తెలీదు. సో ఇప్పుడు మీరు వచ్చిన పని చేస్తారు. ఇంకా వాళ్ళకి వెల్కమ్ చెప్పారు కదా, ఏం పని చేద్దాం మనం? టైటిల్ లాంచ్ చేయాలంటే మా మంత్రంతో స్టార్ట్ చేస్తాం. మరి ఆ మంత్రం ఏంటో చెప్పేసేయండి. ఓం షాకిని షేక్ షేక్. ఓం డాకిని